హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవెమా హబ్. మన ప్రీవియస్ వీడియోలో ఎంసీపీ సర్వర్ని ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎంసీపీ సర్వర్లో ఉన్న టూల్స్ని ఏడీకే యూజ్ చేసి ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మనం ఈ ఏడీకేని ఎంసీపీ క్లయింట్గా యూజ్ చేయబోతున్నాం అనమాట. దీనికోసం ఫస్ట్ మన ఏడీకే సిరీస్ ఫోల్డర్లోకి వచ్చి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు న్యూ ఏజెంట్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఏడీకే క్రియేట్ మన ఏజెంట్ నేమ్ వచ్చేసరికి మై ఫస్ట్ ఎంసీపీ ఏజెంట్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మోడల్ సెలెక్ట్ చేసుకుందాం. మోడల్ వచ్చేసరికి గూగుల్ 2.0 ఫ్లాష్ సెలెక్ట్ చేసుకున్నా. అలాగే బ్యాక్ ఎండ్ వచ్చేసరికి గూగుల్ ఏఐ సెలెక్ట్ చేసుకున్నా. ఏపీఐ కీ కూడా ప్రొవైడ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మన ఏజెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా మన ఏడీకే సిరీస్ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. పైన కార్డ్స్ మీద కనిపిస్తున్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, లేదంటే కమెంట్ సెక్షన్లో వీడియో లింక్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు agent.pyలో డిస్క్రిప్షను అండ్ ఇన్స్ట్రక్షన్స్ రెండు ఇవ్వాలి. మన టూల్స్ వీడియోలో యూజ్ చేసిన డిస్క్రిప్షన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ సేమ్ అవే ఇక్కడ కూడా యూజ్ చేద్దాం. అవి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ టూల్స్ అని డిఫైన్ చేస్తాను. ఈ టూల్స్ అనే లిస్ట్లో మనం టూల్స్ని పెట్టాలి. మనం stdio యూజ్ చేస్తున్నాం కాబట్టి టూల్స్ మన లోకల్ సిస్టంలోనే ఉండాలి. మనం server.py అనే ఫైల్లో మన టూల్స్ డిఫైన్ చేసాం కదా. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ని ఎంసీపీ యూజ్ చేసుకొని ట్రిగ్గర్ చేస్తే అందులో ఉన్న టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆ స్క్రిప్ట్ యాక్సెస్ కోసం ఎంసీపీ టూల్ సెట్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. ఇది గూగుల్ ఏడీకే టూల్స్ ఎంసీపీ టూల్స్.mcp టూల్సెట్ అనే ప్యాకేజ్లో ఉంటుంది. అలాగే stdioతో స్క్రిప్ట్ని ట్రిగ్గర్ చేయడానికి ఎంసీపీ సెషన్ మేనేజర్ నుంచి stdio సర్వర్ పారామీటర్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏజెంట్ నుంచి ఆ స్క్రిప్ట్ని రన్ చేసుకొని టూల్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ టూల్స్లో ఎంసీపీ టూల్ సెట్ ఆఫ్ కనెక్షన్ పారమ్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇంపోర్ట్ చేసుకున్న stdio సర్వర్ పారామీటర్స్ ఇవ్వాలి. అండ్ ఈ సర్వర్ పారామీటర్స్కి కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. కమాండ్ వచ్చేసరికి మనం సర్వర్ని రన్ చేయడానికి ఏ కమాండ్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ కమాండ్ ఇవ్వాలి. అది యువి కావచ్చు, పైథాన్ కావచ్చు, డాకర్ కావచ్చు, npx కావచ్చు, ఇలా ఏ కమాండ్ అయినా యూజ్ చేయొచ్చు. మనం ఇక్కడ యువి యూజ్ చేసి సెటప్ చేసాం కాబట్టి యువి అని ఇస్తున్నాం. అలాగే ఆర్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. మనం సర్వర్ని రన్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ యువి రన్ server.py. ఇక్కడ యువి అనేది మెయిన్ కమాండ్ అవుతుంది. అండ్ రన్ server.py వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. సో కమాండ్ దగ్గర మనం యువి అని ఇచ్చాం కదా, ఇక్కడ ఆర్క్స్ అనే లిస్ట్లో రన్ server.py అనేది ఇవ్వాలి. రన్ అనేది ఒక ఆర్గ్యుమెంట్, అలాగే server.py పాత్ అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇంతే. ఇప్పుడు ఏజెంట్ని రన్ చేద్దాం. ఏడీకే వెబ్ అనే కమాండ్ ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే మన ఏడీకే వెబ్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన ఏజెంట్ని సెలెక్ట్ చేసుకుందాం. మై ఫస్ట్ ఎంసీపీ ఏజెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మెసేజ్ బాక్స్లో హాయ్ అని ఇస్తున్నా, జస్ట్ టెస్టింగ్ పర్పస్కి. మనకి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వాట్ ఆర్ ద అవైలబుల్ టూల్స్ అని అడుగుతున్నా. మనం server.pyలో డిఫైన్ చేసింది ఒకటే టూల్, యాడ్ అనే టూల్, కాబట్టి అదే మనకి ఇక్కడ రెస్పాన్స్గా వచ్చింది. అంటే మన ఏజెంట్కి ఎంసీపీ సర్వర్కి కనెక్షన్ అనేది బిల్డ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఈ టూల్ని కాల్ చేయడానికి యాడ్ 245 అండ్ 789 నేను ఇచ్చాను. ఇక్కడ చూస్తే యాడ్ అనే టూల్ కాల్ అయిపోయింది అండ్ మనకి ఆన్సర్ కూడా వచ్చింది 1034 అని. ఇలా ఎంసీపీ సర్వర్లో డిఫైన్ చేసిన టూల్స్ని stdioతో యాక్సెస్ చేసుకోవచ్చు. మనం టూల్స్ వీడియోలో డిస్కస్ చేసిన టూల్స్ ఉన్నాయి కదా, రీడ్ ఫైలు, వర్డ్ కౌంట్ అని, ఆ రెండు టూల్స్ని కూడా మన ఎంసీపీ సర్వర్లో పెట్టి టెస్ట్ చేద్దాం ఒకసారి. ఆ వీడియో లింక్ కూడా ఇక్కడ పైన కార్డ్స్లో పెడతాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఈ రెండు టూల్స్ కాపీ చేసుకొని మన server.pyలో పేస్ట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఎంసీపీ స్టాండర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు మెథడ్స్కి ముందు @mcp.tool అనే డెకరేటర్ ఇవ్వాలి. సో ఈ డెకరేటర్ అనేది రెండు మెథడ్స్కి ముందు పెట్టేశాను. ఇప్పుడు టూల్స్ అనేది డిఫైన్ చేసేసాం. ఇప్పుడు జస్ట్ మన ఏడీకేని రీస్టార్ట్ చేసుకుందాం. ఏడీకే అనేది రీస్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మెసేజ్ బాక్స్లో సేమ్ ఇంతకు ముందు ఇచ్చినట్లు వాట్ ఆర్ ద అవైలబుల్ టూల్స్ అని ఇస్తున్నా. ఇప్పుడు చూస్తే యాడ్ అనే టూల్తో పాటు మనకి ఈ రెండు టూల్స్ కూడా వచ్చాయి, చూసారా. ఇప్పుడు జస్ట్ హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ notes.txt ఫైల్ అని దాన్ని ఫుల్ పాత్ ఇస్తున్నా. బికాస్ notes.txt అనే ఫైల్ ఎక్కడుందో మన ఎంసీపీ సర్వర్కి తెలియదు కదా, అందుకు. ఇప్పుడు ఈ ఫైల్ని రీడ్ చేయాలా అని కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ అని ఇస్తున్నా. ఇక్కడ చూస్తే మనకి రీడ్ ఫైల్ అనే టూల్ కాల్ అయింది. అలాగే వర్డ్స్ కౌంట్ అనేది కూడా కాల్ అయింది. ఆన్సర్ వచ్చేసరికి there are 61 వర్డ్స్ అని వచ్చింది. ఇలా మన ఎంసీపీ సర్వర్ని మన ఏజెంట్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది ఎంసీపీ గిట్హబ్ రెపో. ఇక్కడ మనకు కనిపిస్తున్నవన్నీ ఆల్రెడీ బిల్డ్ చేసిన ఎంసీపీ సర్వర్స్. ఇవన్నీ డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఎంసీపీ సర్వర్స్. వీటిని కూడా మనం మన ఏజెంట్తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఒకటి చూద్దాం. ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఉంది కదా, దీన్ని మనం ఇంటిగ్రేట్ చేద్దాం. ఇదేమేం టూల్స్ ప్రొవైడ్ చేస్తుందో ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే ఇది రీడ్ ఫైల్, రైట్ ఫైల్, లిస్ట్ ఫైల్స్, సెర్చ్, డైరెక్టరీ ట్రీ, గెట్ ఫైల్ ఇన్ఫో, ఇలా ఫైల్ సిస్టమ్కి రిలేటెడ్ టూల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ టూల్స్ అన్నీ మళ్ళీ మనం కోడ్ రాసి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంసీపీ యూజ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ కమాండ్స్ చూస్తే మనం డాకర్ యూస్ చేసుకోవచ్చు, ఎన్పిఎక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎన్పిఎక్స్ యూస్ చేద్దాం. ఇది యూస్ చేయాలంటే ఫస్ట్ మన సిస్టంలో Node.js అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. జస్ట్ nodejs.org సైట్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్స్ ట్యాబ్, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కావాల్సిన వర్షను ఓఎస్ అడుగుతుంది. ఇవి సెలెక్ట్ చేసుకున్నాక కింద ఇన్స్టాలర్ బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ Node.js అనేది మీ సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది. వన్స్ డౌన్లోడ్ అయ్యాక దాని మీద డబుల్ క్లిక్ చేస్తే Node.js అనేది ఆటోమేటిక్గా మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది. సో వన్స్ Node.js అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయాక ఇక్కడ కనిపిస్తున్న కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ రెండు కాపీ చేసుకొని మన agent.pyలో ఇంకొక MCP టూల్ సెట్ అనేది డిఫైన్ చేసుకుందాం. దీని లోపల కనెక్షన్ పారమ్స్ ఈజ్ ఈక్వల్ టు stdio సర్వర్ పారామీటర్స్. ఈ stdio సర్వర్ పారామీటర్స్లో మనం కాపీ చేసుకున్న కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ రెండు ఇవ్వాలి. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అబ్జర్వ్ చేస్తే -y అని ఉంది కదా ఫస్ట్ ఆర్గ్యుమెంట్. -y అంటే ఎస్ అనే కన్ఫర్మేషన్, ఆ పర్టికులర్ టూల్ రన్ చేయడానికి కన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఇంకొక ఆర్గ్యుమెంట్ @model context protocol /server file system ఉంది కదా, ఇది ఆ MCP సర్వర్లో ఉన్న ప్యాకేజ్ నేమ్. ఇది ఒక NPM ప్యాకేజ్. అండ్ లాస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి డైరెక్టరీ, అంటే మనం ఏ డైరెక్టరీకి యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఫోల్డర్ పాత్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ MCPని కాల్ చేసినప్పుడు ఈ npx ప్యాకేజ్ అనేది మన లోకల్లో ఇన్స్టాల్ అయిపోయి టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మన ADKని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. ADK అనేది రీస్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ మెసేజ్ బాక్స్లో లిస్ట్ అవుట్ అలౌడ్ డైరెక్టరీస్ అని ఇస్తున్నాం. ఇక్కడ మనకి లిస్ట్ అలౌడ్ డైరెక్టరీస్ అనే టూల్ కాల్ అయ్యి మనం ఇచ్చిన డైరెక్టరీ పాత్ వచ్చింది చూసారా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నవన్నీ MCP సర్వర్లో ఉన్న టూల్స్. అలాగే క్రియేట్ ఏ డైరెక్టరీ నేమ్డ్ devmahab ఇన్ దిస్ అలౌడ్ డైరెక్టరీ అని ఇచ్చాను. ఇక్కడ క్రియేట్ డైరెక్టరీ అనే టూల్ కాల్ అయ్యి మనకి డైరెక్టరీ క్రియేట్ అయినట్లు సక్సెస్ మెసేజ్ కూడా వచ్చింది. చూద్దాం క్రియేట్ అయిందో లేదో. డైరెక్టరీ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ డైరెక్టరీలో ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి చూద్దాం. సో దానికోసం క్రియేట్ ఏ ఫైల్ నేమ్డ్ test.txt అండ్ రైట్ సంథింగ్ అబౌట్ కోడింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని ఇచ్చాను. ఇక్కడ చూస్తే రైట్ ఫైల్ అనే టూల్ కాల్ అయింది. మనకి సక్సెస్ మెసేజ్ కూడా వచ్చింది ఫైల్ క్రియేట్ అయినట్లు. ఒకసారి చెక్ చేద్దాం ఫైల్ క్రియేట్ అయిందో లేదో. ఇక్కడ చూస్తే test.txt అని ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్లో మనకి కోడింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ రిలేటెడ్ కొంచెం టెక్స్ట్ అయితే ఉంది. సో ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసింది. ఇప్పుడు డిలీట్ దిస్ ఫైల్ అని ఇన్పుట్ ఇస్తున్నా. ఇక్కడ మనకి డిలీట్ అనే టూల్ లేదు కాబట్టి ఐ కెనాట్ డిలీట్ ఫైల్స్ అని రెస్పాన్స్ ఇచ్చింది. ఇలా stdio యూస్ చేసి టూల్స్ని మన లోకల్ సిస్టంలోకి తెచ్చుకొని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు త్రూ దిస్ MCP. ఇప్పుడు మన సెకండ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం స్ట్రీమబుల్ HTTP యూస్ చేసి MCP సర్వర్స్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో చూద్దాం. ఇక్కడ మన server.pyలో stdio తీసేసి స్ట్రీమబుల్ HTTP అని ఇస్తున్నాం. ఈ స్ట్రీమబుల్ HTTP యూస్ చేస్తున్నప్పుడు సర్వర్ అనేది రన్ అవుతూ ఉండాలి. బికాస్ ఇక్కడ HTTP కాల్స్ యూస్ చేసుకొని రిక్వెస్ట్ రెస్పాన్స్ క్లయింట్కి సర్వర్కి మధ్య షేర్ అవుతూ ఉంటాయి. సో నేను ఇక్కడ సర్వర్ని రన్ చేస్తున్నా, uv run server.py అని. సంథింగ్ ఎర్రర్ వచ్చింది. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది స్ట్రీమబుల్ HTTPలో, ఫిక్స్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తున్నా. మనం 8001 అనే పోర్ట్ డిఫైన్ చేసాం కాబట్టి MCP సర్వర్లో సేమ్ అదే పోర్ట్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు MCP ఇన్స్పెక్టర్లో ఈ HTTP యూస్ చేసి టూల్స్ని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. మన ప్రీవియస్ వీడియోలో stdio యూస్ చేసి టెస్ట్ చేసాం కదా, ఇప్పుడు ఈ స్ట్రీమబుల్ HTTP యూస్ చేసి టెస్ట్ చేద్దాం. ఇంకొక టెర్మినల్లో MCP dev server.py అని రన్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే మనకి MCP ఇన్స్పెక్టర్ ఓపెన్ అయింది. ఈ లెఫ్ట్ సైడ్ డ్రాప్ డౌన్లో ట్రాన్స్పోర్ట్ టైప్ వచ్చేసరికి స్ట్రీమబుల్ HTTP సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ URL ప్లేస్లో మన సర్వర్ రన్ అవుతున్న URL ఇవ్వాలి. మన సర్వర్ అనేది 8001 పోర్ట్ మీద రన్ అవుతుంది అండ్ లోకల్గానే రన్ అవుతుంది కాబట్టి లోకల్ హోస్ట్ 8001/MCP అని ఇవ్వాలి. ఇప్పుడు కనెక్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే కనెక్టెడ్ అని వచ్చింది చూసారా. సో సక్సెస్ఫుల్గా కనెక్షన్ అనేది బిల్డ్ అయింది. ఇప్పుడు టూల్స్ ట్యాబ్లో లిస్ట్ టూల్స్ మీద క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్న 3 టూల్స్ ఇక్కడ లిస్ట్ అయ్యాయి. ఇప్పుడు రీడ్ ఫైల్ అనే టూల్ని టెస్ట్ చేద్దాం HTTPలో వర్క్ అవుతుందో లేదో. రీడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఫైల్ నేమ్ అని ఇన్పుట్ అడుగుతుంది. ఇక్కడ మనం notes.txt ఫైల్ పాత్ ఇద్దాం. ఇప్పుడు రన్ టూల్ మీద క్లిక్ చేస్తున్నా. చూసారా అవుట్పుట్ వచ్చింది. మన notes.txt ఫైల్ కంటెంట్ మొత్తం వచ్చింది. ఇప్పుడు సేమ్ ఈ స్ట్రీమబుల్ HTTPని ADKలో ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం యూస్ చేయాల్సింది స్ట్రీమబుల్ HTTP సర్వర్ పారమ్స్. దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా MCP సెషన్ మేనేజర్ నుంచి. ఇప్పుడు MCP టూల్ సెట్లో కనెక్షన్ పారమ్స్ ఉంది కదా, దీని లోపల stdio సర్వర్ పారామీటర్స్ తీసేసి ఈ స్ట్రీమబుల్ HTTP సర్వర్ పారమ్స్ ఇవ్వాలి. ఇందులో మన URL అనేది మెన్షన్ చేయాలి. మన URL వచ్చేసరికి http localhost 8001/MCP. ఇప్పుడు ADKని రన్ చేద్దాం. ADK అప్ అయింది. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను, వాట్ ఆర్ ద అవైలబుల్ టూల్స్ అని. చూసారా మనకి 3 టూల్స్ ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. అలాగే హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ notes.txt అని ఇస్తున్నా. ఫైల్ రీడ్ చేయాలా వద్దా అని కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ అని ఇచ్చాను.
ఇప్పుడు చూస్తే రీడ్ ఫైల్ అనే టూల్ కాల్ అయింది, వర్డ్స్ కౌంట్ టూల్ కాల్ అయింది, మనకి రెస్పాన్స్ కూడా వచ్చింది. చూస్తే ఇక్కడ కూడా మనకి 61 వచ్చింది. STDIOతో కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. ఇలా MCPతో STDIO, స్ట్రీమబుల్ HTTP ఈ 2 ట్రాన్స్పోర్ట్ లేయర్స్ యూజ్ చేసుకొని వేరే సర్వర్స్లో ఉన్న టూల్స్ని మన AI అప్లికేషన్స్తో యూజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ వీడియోలో ఈ MCP సర్వర్తో ఒక ఎండ్ టు ఎండ్ డెమో ప్లాన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెంచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.